విత్ ఇన్ 1 మినిట్ లో ఏదైనా స్టాక్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని సేవ్ చేసి పెట్టుకో. సపోజ్ ఇది ఒక హైదరాబాద్ స్టేషన్ అనుకో, ఇది ఒక వైజాగ్ స్టేషన్ అనుకో. ఒక ట్రైన్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ గా వెళ్దుగా, ఖమ్మంలో ఆగుతుందిగా, ఖమ్మంలో ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ విజయవాడలో ఆగి మళ్ళీ సామర్లకోటలో ఆగుతుందిగా, డైరెక్ట్ గా వెళ్దుగా వైజాగ్ రీచ్ అయింది ఇక్కడ ఆగుతూ రీచ్ అయింది. విజయ్ నుంచి కూడా వచ్చేటప్పుడు జరుగుతుందిగా, సామర్లకోట దగ్గర ఆగుతుంది, విజయవాడలో ఆగుతుంది, ఖమ్మంలో ఆగుతుంది. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవ్రీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ తీసుకుని ట్రెండ్ కంటిన్యూ చేసింది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా రిలేట్ అవుతుంది అంటే, ఈ చార్ట్ లో అప్ ట్రెండ్ లో ఉంది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే స్ట్రాంగ్ మర్బూజా ఫామ్ అయ్యి, గ్రీన్ కలర్ మర్బూజా విత్ హైయర్ వాల్యూమ్స్ తో మర్బూజా క్యాండిల్ ఎలా కన్సిడర్ చేయాలంటే బ్రేక్అవుట్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయాలి. ట్రెండ్ కంటిన్యూ అయింది. సిమిలర్ గా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకోండి. ఈ లెవెల్ దగ్గర కూడా స్ట్రాంగ్ మర్బూజా క్యాండిల్ ఫామ్ అయింది విత్ హైయర్ వాల్యూమ్స్. దాని అర్థం ఏంటంటే ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ట్రైన్ ఈ స్టాప్స్ దగ్గర ఆగి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ ఈ స్టేషన్ దగ్గర ఆగి ఎలాగైతే మీదకి వెళ్ళిందో సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా జరుగుతుంది. ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ లో స్ట్రాంగ్ రెడ్ కలర్ మర్బూజా ఫామ్ అయింది అనుకోండి. రెడ్ కలర్ క్యాండిల్ తాలకు అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్ యాక్టివ్ అయ్యాడు, ప్రైస్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థం. డౌన్ ట్రెండ్ లో కూడా ప్రైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రాంగ్ మర్బూజా క్యాండిల్ ఫామ్ అయింది. డౌన్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుందని అర్థం. ఈ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ ఆగి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అయిందిగా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ లో కూడా స్ట్రాంగ్ మర్బూజా క్యాండిల్ ఫామ్ అయింది, ట్రెండ్ కంటిన్యూ చేసింది. బట్ ఈ లెవెల్ కి వచ్చేసరికి బయ్యర్ అనేవాడు యాక్టివ్ అయ్యి స్ట్రాంగ్ కలర్ మర్బూజాని ఫామ్ చేసింది. ఇక్కడ అర్థం ఏంటంటే మేబీ ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దిస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై ట్రెండ్ బై యూజింగ్ మర్బూజా క్యాండిల్. మర్బూజా క్యాండిల్ ఎలా ఐడెంటిఫై చేయాలండి? స్ట్రాంగ్ బాడీ ఉండాలి క్యాండిల్ లో. విక్ ఉన్నా పర్లేదు, విక్ లేకపోయినా పర్లేదు, కానీ విక్ అనేది చాలా చిన్నగా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెడ్ కలర్, దాని అర్థం ఏంటంటే 100% సెల్లర్ డామినేషన్ ఉన్నాడు అని అర్థం. అంటే ఇక్కడ బయ్యర్ అనేవాడు 0. సిమిలర్ గా గ్రీన్ కలర్ మర్బూజా కూడా అంతే. ఇక్కడ ఏంటంటే బయ్యర్ 100% ఉన్నాడు అని అర్థం, సెల్లర్ అసలు లేడని అర్థం. ఇంపార్టెంట్ లెవెల్స్ లో ఫామ్ అయితే మనం బ్రేక్అవుట్ క్యాండిల్స్ గా కన్సిడర్ చేస్తాం ఈ మర్బూజా క్యాండిల్స్ ని.